లోక్సభ ఎన్నికల్లో మరోసారి అటవీ హక్కుల చట్టం ఎఫ్ఆర్ఏ అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 153 నియోజకవర్గాల్లో దాని అమలు ప్రధాన చర్చనీయాంశంగా ఉండటమే ఇందుకు కారణం. ఎఫ్ఆర్ఏ అమలు ప్రధాన డిమాండ్లలో ఒకటిగా ఉన్న స్థానాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. గిరిజన హక్కుల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని చెబుతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో గిరిజనుల అండదండలు దక్కేది ఎవరికో చూద్దాం. అడవుల్లో నివసిస్తున్న వారి సమస్యలను పరిష్కరించేందుకు, వారికి జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు అటవీ హక్కుల చట్టం 2006 ఎఫ్ఆర్ఏను భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో దాని అమలు సరిగా జరగడం లేదంటూ తరచూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి రాజకీయ పార్టీలకు ఇది ప్రధానంగా మారింది. సార్వత్రిక ఎన్నికల వేళ ఎఫ్ఆర్ఏ అమలు ప్రధాన చర్చనీయాంశంగా ఉన్న 153 నియోజకవర్గాలపై అందరి దృష్టి పడింది. ఈ నియోజకవర్గాల్లో ఈ అంశం చుట్టూనే ప్రచారం సాగుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ తమ స్థాయిలో ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. గిరిజనుల హక్కుల కోసం తాము కట్టుబడి ఉన్నామని చెబుతున్న ఆయా పార్టీలు వీరిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు అడవుల్లో ఉంటున్న స్థానిక ప్రజలు ఎఫ్ఆర్ఏను సమర్థంగా అమలు చేయాలని కోరుతున్నారు. అటవీ హక్కుల చట్టం అమలు కీలకాంశంగా ఉన్న 153 నియోజకవర్గాల్లో ప్రస్తుతం 103 స్థానాలు అధికార భాజపా ఖాతాలో ఉన్నాయని వసుంధర అనే స్వతంత్ర సంస్థ విశ్లేషించింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్, బిజు జనతాదళ్ చెరో 11 చొప్పున గెలుచుకున్నాయని వెల్లడించింది. శివసేన 6, భారాస 5, వైకాపా 5, ఎన్సీపీ 4 స్థానాల్లో విజయం సాధించాయని తెలిపింది. ఈ 153 స్థానాల్లో 2019 ఎన్నికల్లో 74 చోట్ల భాజపా, కాంగ్రెస్ ముఖాముఖి తలపడ్డాయి. వాటిల్లో హస్తం పార్టీ కేవలం 5ంటికి మాత్రమే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ఎస్టీ రిజర్వ్డ్ లోక్సభ సీట్లు 47 ఉన్నాయి. 5 ఏళ్ల కిందట వాటిలో 31 చోట్ల భాజపా జయభేరి మోగించింది. కాంగ్రెస్ కేవలం 3 స్థానాలతో సరిపెట్టుకుంది. మొత్తంగా ఈ 153 స్థానాల్లో 86 చోట్ల అటవీ హక్కులను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న ఓటర్లు 30% పైగా ఉన్నారు. 45 సీట్లలోనైతే అలాంటివారు ఏకంగా 40% పైగా ఉన్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా మరోసారి బరిలో దిగుతున్న జార్ఖండ్లోని ఖుంటి నియోజకవర్గం కూడా ఇందులో ఉంది. ఎఫ్ఆర్ఏ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ గ్రామ సభలకు మరింత సాధికారత కల్పించాలని కోరుతున్నారు. అటవీ భూములపై హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తులను గంపగుత్తగా తిరస్కరించడాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటవీ భూముల నుంచి స్థానికులను ఖాళీ చేయించే ముప్పును తగ్గించాలని, పెసా చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని స్థానికులు నాయకులను కోరుతున్నారు. తమపై అన్యాయంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, మైనర్ అటవీ ఉత్పత్తులకు మెరుగైన ధరలు దక్కేలా చూడాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. అటవీ భూములపై హక్కుల మంజూరు కోరుతూ దాఖలైన క్లెయిమ్ల పరిష్కార రేటు గత 5 ఏళ్లలో 87.72% నుంచి 84.44% తగ్గింది. 5 ఏళ్లలో మొత్తం 7.88 లక్షల కొత్త క్లెయిములు దాఖలవగా వాటిలో 5.21 లక్షల క్లెయిముల్లో దరఖాస్తుదారులకు లబ్ది చేకూరింది. 5,827 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అత్యధికంగా ఉత్తరాఖండ్లో క్లెయిమ్ల తిరస్కరణ రేటు 97.23% ఉంది. సంఖ్యాపరంగా చూస్తే ఛత్తీస్గఢ్లో అత్యధిక క్లెయిములు తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్టీలు, అడవుల్లో నివసించే మరికొన్ని ఇతర వర్గాల ప్రజలు ఈ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మొగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది.